కొన్ని రోజుల తర్వాత నీకు మేలు చేస్తాను, కొన్ని రోజుల తర్వాత నీకు గర్భబలం ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత నీ శత్రువులు మిత్రులుగా మారుస్తాను అని అంటాడు. మనమంట కొన్ని రోజులు ఏంటి ప్రభు అంటే అంతే. ఎందుకో తెలుసా, మనం అడిగిన దానికి ఆయన చేస్తున్న దానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నలగగొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. నలిగిపోవాలి. నలిగిపోయినప్పుడు మనం అనుకున్న సమయం వైపు చూస్తామా, దేవుడు అనుకున్న సమయం వైపు చూస్తామంటే యోబు గారు ఏమంటాడు చెప్పనా, నేను ఆయన వైపు చూస్తాను, ఆయన అనుకున్న సమయం వరకు ఎదురు చూస్తాను, ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసా, శుద్ధ సువర్ణ వలె నేను మారిపోతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మాటలు అటువంటి పరిస్థితుల మధ్య మనం చెప్పగలమా? చాలా కష్టం. ఎవరికి? క్రైస్తవులకి. ఏ క్రైస్తవులకి? క్రీస్తు లేని వారికి, అంటే నేతి బీరకలంటి క్రైస్తవులకి. ఎందుకంటే ఆయన మార్గము ఇరుకైనది.